69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చాలు. ఈరోజు ధ్యానించబోతున్న మాట ఏంటంటే ఆసక్తి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటే అర్థం ఏంటి? తినివేస్తుంది. భక్షించటం అంటే తినివేయటం. దేవునికి, యేసుక్రీస్తుకి తన ఇంటి అంటే తన తండ్రి ఇంటి గురించిన ఆసక్తి ఎలా ఉంది అంటే తనని తినివేసినట్లుగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో, ఇంగ్లీష్ వర్షన్లో అయితే అది మంట ద్వారా కరిగిపోతుంది, కాలిపోతున్నట్లుగా ఉన్నది. ఆ డివోషన్, ఆ భక్తి, ఆ జీల్, ఆసక్తి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ విషయాలను నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఆసక్తి లేకపోతే ఏది ఎప్పుడు చేయలేం. మరి ఆసక్తి మనకే ఉందా అంటే కాదు. యేసుక్రీస్తుకి చాలా ఆసక్తి ఉంది. ఎప్పటి నుంచి ఉందంటే చిన్నప్పటి నుంచి ఉంది. హల్లెలూయా. చిన్న వయసు నుంచి ఉంది. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తుని బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేము పండగను ఆచరించడానికి తండ్రిగా ఉన్న యోసేపు, తల్లిగా ఉన్న మరియ తీసుకెళ్లారు. పండగను ఆచరించి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్లోనూ మాతోనూ ఉన్నాడేమో అనుకున్నాడు. మా బాలుడు ఉన్నారు అనుకుంటా వీళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణం సాగిస్తున్నప్పుడు బాలుడైన యేసుక్రీస్తు వారితో లేడు. ఆందోళన పడ్డారు, భయపడ్డారు. తిరిగి మరలా యెరూషలేము అంతా వెతికారు. ఎక్కడ వెతికినా లేడు. మందిరం దగ్గర ఉంటాడేమో అని చెప్పి యెరూషలేము మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరం దగ్గరికి వెళ్ళేవారికి కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులతో కూర్చొని ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరు? బాలుడైన యేసుక్రీస్తు. వయసు ఎంత? 12 సంవత్సరాలు. వింటున్నారా? 12 సంవత్సరాల పిల్లలు 12 సంవత్సరాల వయసులో దేని గురించిన ఆసక్తి ఉందంటే తండ్రి తను పంపించిన ఉద్దేశాన్ని నెరవేర్చాలనే ఆసక్తి ఉంది. హల్లెలూయా. వాక్యమును గురించిన ఆసక్తి, దేవుని పని గురించిన ఆసక్తి. వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు వాళ్ళు కొంతమంది సమాధానం చెప్పలేకపోతున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు కనుక్కున్నారు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 48, 49 వచనాలు ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. 48, 49. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఎందుకు కుమారుడా మమ్మల్ని ఎంత బాధ పెట్టావు? మా వెంటే రావాలి కదా. మనందరం నజరేతు నుంచి యెరూషలేము వచ్చాము, పండుగను ఆచరించాము, తిరిగి వెళుతున్నాము. తల్లిదండ్రులుగా ఉన్న మా వెంబట మీరు రావాలి కదా. కుమారుడా, ఎందుకు మమ్మల్ని ఎంత బాధ పెట్టావు? అండి, తల్లిదండ్రులు పిల్లల్ని మాట అడగకూడదా? చెప్పాలి, అడగకూడదా? అడుగుతారు. ఆందోళన పడ్డారు, బాధపడ్డారు. ఒక్కసారి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళో, ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళో పిల్లవాడు మన వెంట రాకుండా కాసేపు ఆగిపోతే తల్లి యొక్క ఆందోళన, తండ్రి యొక్క ఆందోళన చాలా కష్టంగా ఉంటుంది కదా. కొందరైతే ఆ ఎమోషన్స్ తట్టుకోలేక వెళ్ళంగానే పిల్లని పట్టుకుని 2 బాధేస్తారు. మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళావు అంటారు.
కానీ ఇలా అంటే అది వాళ్ళు కొట్టాలనే ఉద్దేశం కాదు. ఆ బాధను తట్టుకోలేక, ఆ ఎమోషన్ని తట్టుకోలేక, ఆ కష్టాన్ని తట్టుకోలేక పిల్లల్ని చూసేవారికి ఆ సంతోషం, కోపం అన్నీ కలిసి వస్తాయి. అదేవిధంగా మరి వెళ్ళి, ఏందయ్యా నాన్న చేయి పట్టుకుని నాతో పాటు రావాల్సింది కదా, లేకపోతే నా చేయి పట్టుకుని నాతో పాటు రావాల్సింది, మాకు అందుబాటులో రావాల్సింది కదా, ఇలా అయిపోయావు, మేము ఎంత వెతికేమో తెలుసా నీకోసం అంటే బాలుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానం ఒక్కసారి మనందరం బైబిల్లో ఉన్న వారందరూ మెల్లిగా చదువు. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి. ఏంటండి ఇది చూడండి ఒకసారి, మీరేలా నన్ను ఎదుగుచున్నారని చిన్న బాబు అడుగుతున్నాడు. ఆ మాటకి ఎలా ఉండిద్ది అంటారు? ఇంకా కోపం రాదా, ఇంకా బాధ రాదా అని ఆ ప్రశ్న అడిగి తర్వాత ఆయనే సమాధానం చెబుతున్నాడు. నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా. నా బిజినెస్ ఏంటి? నా తండ్రి పని చేయాలి, నా తండ్రి ఇంటి పని చేయాలి. ఆ ఒకటేసింది, ఆ ఒకటి కింద చూడండి, నేను నా తండ్రి మందిరములో నుండవలనని మీరు ఎరుగరా. నేను వచ్చిన సందర్భం అది, నేను వచ్చిన ఉద్దేశం అది. మీరు ఎందుకు ఎదుగుతున్నారు? అయినా అటువైపు ఇటువైపు ఎదగాల్సిన అవసరం, నేను ఉండేది మందిరంలోనే, నేను ఎక్కడికి వెళ్ళను. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు చిన్న వయసు నుంచే యేసుక్రీస్తులో ఆ ఆసక్తి, హల్లెలూయా, ఆ ఆసక్తి ఎలాంటిదంటే కీర్తనాకారుడు రాశాడు, నా తండ్రిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. యోహోను రాశాడు, భక్తుడైన యోహోను తన సువార్తలో రాశాడు, 2వ అధ్యాయం 17వ వచనం రాశాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకోండి. ఈ మాటలు విన్న తల్లికి ఏం అర్థం కాల. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే చిన్నబాబు కదా, అప్పుడు తల్లికి అర్థం కాల. కాలక్రమేణా కాలం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన చూపించిన ఆసక్తిని బట్టి మరీకి అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత పిల్లవాడు లేచాడు, తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు వెళ్ళాడు. వారికి లోబడి ఉన్నాడు. చక్కగా ఉంది అక్కడ మాట, వారికి లోబడి. వాళ్ళు బాధ పెట్టలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. వారికి లోబడి మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతూ వచ్చాడంట. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఏదో ఊరకనే లేము. మన అందరి పట్ల దేవునికి ఒక చక్కటి ఉద్దేశం ఉంది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వారికి, నీ గురించి దేవుడికి ఒక మంచి ఉద్దేశం ఉంది. నీ గురించి దేవుడికి ఒక మంచి ఉద్దేశం ఉంది, మంచి ఉద్దేశం ఉంది. కానీ ఆ ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయి నీ బిడ్డల గురించి నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఎవరెవరో జీవితాలు చూసి నీ ఉద్దేశాన్ని మార్చుకుని వాళ్ళకంటే బాగుండాలనే ఒక తపనతో జీవిస్తున్నావు. కానీ దేవుడికి నా పట్ల మంచి ఉద్దేశం ఉంది, అది మేలే కానీ కీడైతే కాదు. హల్లెలూయా. ఆ ఉద్దేశం ఎందుకు ఉంది అంటే యేసుక్రీస్తుకి పట్ల తండ్రి అయిన దేవుడికి ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశాన్ని చిన్న వయసులోనే గ్రహించి ఆయన ఆ పని మీద ఆసక్తుడయ్యాడు. ఈరోజు చాలామంది ఈ ఉద్దేశాన్ని గ్రహించలేక కొందరు క్రీస్తుని నమ్మిన వారు ఉన్నారు, కొందరు క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు. ఇంకా వరిష్టానుసారమైన జీవితాలకు వెళ్ళిపోతున్నారు, వరిష్టానుసారమైన ఉద్దేశాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. అందుకే మరియమ్మకు అర్థం కాలేదు యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాట. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మరి అసలు మనం ఏ ఉద్దేశంతో ఉన్నామనేది ఒక్కసారి బైబిల్లోనే మనం ధ్యానం చేద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాటలు ఇవి. 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేనికి దేవుడు ఏం ఉద్దేశించాడు మన పట్ల అంటే, ఆ భయంకరమైన అంధకార సంబంధమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడంటే ఆయన గుణగణాలను ప్రచురము చేయటానికి. ఆమేన్. ఒకసారి నాతో ఉన్నవారు చెప్పండి, ఆమేన్. నేను యేసుక్రీస్తు యొక్క గుణగణాలను ప్రచురం చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, అది దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల. అందుకే ఆయనను రక్షించాడు. అందుకే అంధకార సంబంధమైన ఆ జీవితం నుంచి నన్ను విడిపించాడు. ఆ అంధకార సంబంధమైన శాప బ్రతుకు నుంచి రావటానికి నా కొరకే ఆయన శిలువలో రక్తము చిందించాడు. నా వెలంతా ఆయన చెల్లించాడు. నాకు పూర్తిగా విడుదలిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన గుణగణాలను నేను లోకంలో ప్రచురం చేయాలి. ఆమేన్. అది మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. మరి ఆ ఉద్దేశంలో నీ డివోషన్ ఏంటి? నీ భక్తి ఏంటి? ఆ ఉద్దేశంలో నీ ఆసక్తి ఏంటి? ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏ విధమైన ఆసక్తి చూపిస్తున్నావు? దేవుడు నన్ను రక్షించాడు, నేను నరకం నుంచి తప్పించబడ్డాను, పరలోక రాజ్యంలోకి వస్తాను, దేవుని రాజ్యంలో నిత్యం ఉంటాను, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆరాధనే అని నువ్వు అనుకుంటున్నావు. మంచిది, కానీ ఇంకో చక్కటి ఉద్దేశం ఉంది ఆయనకి నా పట్ల, నీ పట్ల. ఏంటంటే ఆయన గుణగణాలను మనం ప్రచురం చేయాలి. ఆమేన్. ఆయన ఎలాంటి వాడో మనం అలాగ జీవించాలి. ఆయన చిన్న వయసు నుంచి దేని కొరకు ఆసక్తి చూపించాడో ఆ ఆసక్తి నాలో ఉండాలి. హల్లెలూయా. నచ్చితే ఏ పని నేను చేస్తాం, నచ్చకపోతే చెయ్యి. చూడండి ఒకసారి, దేవుని సన్నిధి కంటే ఎందుకు మనం అంత లేటుగా రావడానికి కారణం నచ్చదని కాదు, నచ్చిద్దని కాదు, ఆసక్తి లేక. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, తప్పదు. దానికి అంటే మానవుడికి మొదటి నుంచి మా ముత్తాత అయిన ఆదాము గారు అవ్వ ఉన్నప్పటి నుంచి మంచి అలవాటు ఏం తెలుసా? మంచిది అనకూడదు, చెడ్డ అలవాటు. తప్పుని నేరుగా నేను చేశాను ఒప్పుకోరు, నా తప్పుకు కారణం పక్కవాడు అని ఒప్పుకుంటాడు. నవీన్ వారు చెప్పండి, హల్లెలూయా. ఏంటి బ్రదర్, సంవత్సరాలు అయింది మీరు, ఏంటి సిస్టర్ సంవత్సరాలు అయింది మీరు ఇంకా ప్రార్థనకి ఇంత లేటుగా వస్తున్నారు, ఆసక్తి రావటం లేదంటే, మా భార్య ఈరోజే బట్టలు పెట్టుకుందండి, నేను ఎప్పటి నుంచో ఆశపడుతుంటే ఈరోజే బిర్యానీ చేయాలనుకుందండి. నీ భార్య నీకు బిర్యానీ చేయడానికి ఆసక్తి చూపించింది, కానీ నరకము నుంచి తప్పించిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళాలని ఆసక్తి చూపించట్లేదు. గుణగణాలు, మన గుణగణాలు బయటి వారికి కనపడుతున్నప్పుడు ఆ దేవుడు గొప్పతనం కనపడుతుందండి. హల్లెలూయా. మన గుణగణాల్లో మార్పు లేకపోతే నా దేవుడు ఎంత గొప్పవాడో చుట్టుపక్కల వారికి ఎవ్వరికీ తెలియదు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా తండ్రిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? తినివేస్తుంది, భక్షిస్తుంది, కాల్చివేస్తుంది, కరిగిపోతున్నాను నేను. ఎంత మాట అండి అది. మరి మన జీవితంలోకి అది రావాలి, ఆ ఆసక్తి రావాలి మనకి. నన్ను రక్షించింది యేసుక్రీస్తు, నాలోకి ఆయన రూపాన్ని తీసుకొచ్చాడు, ఆ పరిశుద్ధాత్మను తీసుకొచ్చాడు. మరి నేను ఖాళీగా ఉండాలా? ఉండకూడదు. అందరికీ ఆ గుణగణాలని నేను ప్రచురించాలి. ఆమేన్. చాలామంది ఈ గుణగణాలను ప్రచురించే విషయంలో కానీ, లేకపోతే ఆసక్తి చూపించే విషయంలో కానీ, దేని మీద ఆసక్తి ఎక్కువ అంటే మన సొంత విషయాల మీదే ఆసక్తి ఎక్కువ కదా. సొంత విషయాలు, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా భర్త గురించి, నా భార్య గురించి, నా రక్త సంబంధికుల గురించి ఆసక్తి ఎక్కువ చూపిస్తాం.
బైబిల్లో ఒకసారి ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదవండి. తన సొంత కార్యములను మాత్రమే కాక ఏం చేయాలంట? ఇతరుల కార్యాలు కూడా చేయాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన సొంత పనులే కాదండి. నా కుటుంబం, ఎస్, నీ కుటుంబం చాలా ఉండాలి, మంచిగా ఉండాలి. దాన్ని కాచేది దేవుడే. ఆమేన్. ఇంకా నువ్వు రక్షించబడ్డావు, ఆనందంగా ఉన్నావు. రక్షణలో లేని వారి గురించి నీ ఆసక్తి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేయగలుగుతున్నావు? చాలామంది అంటారు, ఇది నిజం, పని చేయకపోతే నేను భోజనానికి పాత్రునను కాదు. నమ్ముతారు ఈ మాట? పనిచేసిన వాడే అన్నం తినాలి. అయ్యో, నిజం. పని చేయకపోతే భోజనానికి పాత్రుడు కాదు. మరి పని చేస్తేనే మనం ముందుకు సాగగలం. బైబిల్లో ఒక చక్కటి ఆశీర్వాదాన్ని అందరం బాగా చదువుకుంటాం, దాని మీద కార్డ్స్ వేయించుకుంటాం, గోడలకి ఆ వాక్యాన్ని పెట్టుకుంటాం. మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? హగ్గయి 2:19, ఇది మొదలుకొని నేను మిమ్ములను, తీయండి ఒకసారి బైబిల్. హగ్గయి 2:19, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. ఈ రోజు నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి, ఫస్ట్ నుంచి, మొదటి నుంచి. ఎక్కడంట? కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించెదను. హల్లెలూయా. అందరం చెబుదాం ఒకసారి, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మనం పైదంతా వదిలేసాం, అయితే కాడి స్టార్ట్ చేసాం. అంటే పైన అసలు ఏముంది? మొదట ఏం చెట్లమ్మా? ద్రాక్ష తోట వేసాడు, కష్టపడ్డాడు, ఫలాలు పెద్దగా రాలా. అంజూరపు తోట వేశాడు, కష్టపడ్డాడు, ఫలాలు సరిగా రాలా. దానిమ్మ తోట వేశాడు, కష్టపడ్డాడు, ఫలాలు సరిగా రాలా. కానీ దేవుడు అంటున్నాడు, నిరుత్సాహపడబాక నా బిడ్డ, నువ్వు కష్టపడ్డావు, నీ కష్టాన్ని నేను చూశాను గనుక ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కష్టపడాలి, పని చేయాలి, ఆసక్తి చూపించాలి, పని చేయడంలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని వారు దీవించబడరు. ఖచ్చితంగా శ్రద్ధతో పని చేయాలి, సోమరిగా ఉండకూడదు, ఆసక్తులు అవ్వాలి, ముందుకు సాగాలి. చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటున్నాడు సోమవారిని. ఎక్కడికి వెళ్ళి? చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. కారణం ఏంటి? అవి చక్కగా ఎండాకాలమే చలికాలానికి కావాల్సిన పంటను దాచుకుంటాయి. ఎందుకు? చలికాలం నీళ్ళు వస్తాయి, నీళ్ళల్లో అది నడవలేదు కాబట్టి ఎత్తుగా ఉన్న చోట ఆహారాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాయి. ఎంత తెలివితేటలు ఉన్నాయండి, ఎంత జ్ఞానం ఉందండి. చిన్న చీమలకి మనం ఏలుతో నడిపితే, కాలుతో నడిపితే చనిపోయే చీమకి. మరి ఈరోజు మన పరిస్థితి శ్రద్ధ, పని చేయాలనే శ్రద్ధ. ఏ పని? దేవుని యొక్క గుణం, దేవుని యొక్క రూపం, పరిశుద్ధాత్మ నాలో ఉంది, దాన్ని నేను వెల్లడిపరచాలి. ఆ శక్తి ఉందా? శ్రద్ధ ఉందా? ఆ శ్రద్ధ యేసుక్రీస్తుని ఏం చేస్తుందంటే భక్షించి వేస్తుంది, తినివేస్తుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మనలో ఆసక్తి రావాలి.
ఈ సంవత్సరం ఎంతో కొంత గోల్డ్ చేయించాను, వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేయించాలి. వెరీ గుడ్, చేయించండి, మంచిది. కానీ అంతకంటే ఆసక్తి, దేవుడు నిన్ను రక్షించాడు, ఆ రక్షణ నువ్వు ఎంతమందికి తీసుకెళ్ళావు, ఆ యేసయ్యకి ఎంతమందిని పరిచయం చేయగలిగాం, ఆసక్తి ఏది మనలో. ఆసక్తి మనల్ని దినదినం తినివేసేటట్టుగా ఉండాలండి. ఆమేన్. క్రొవ్వొత్తును చూసాం కదా, మంటనివ్వటానికి ఏం చేస్తుంది? కరిగిపోతుంది. యేసుక్రీస్తు ఈ లోకాన్ని వెలిగించటానికి ఆయన బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. అదే కోరుకుంటున్నాడు నీ నుంచి నా నుంచి, ఆయన వలె ఉండాలని. ఆమేన్. ఆయన వలె జీవించాలని. చాలామంది సొంత కార్యాలకైతే కష్టపడుతున్నారు కానీ దేవుని కార్యాలకైతే కష్టపడలేకపోతున్నారు. కొంతమంది కిలోమీటర్లైనా నడుస్తారు సొంత పనికైతే, దేవుని పనికైతే. వెహికల్ ఎప్పుడు వస్తుంది? ఏమన్నా వెహికల్స్ అరేంజ్మెంట్ చేశారా? ఏమండి, ఎందుకంటే యేసుక్రీస్తును చూసి, ఆ వాక్యం వైపు చూసి మన జీవితాలను సరిదిద్దుకుని ఆసక్తులు అవ్వాలి మనం. హల్లెలూయా. ఆసక్తితో దేవుని ఆరాధించాలి, ఆసక్తితో ఆయన పని చేయాలి. ఆసక్తితో ఈ సంవత్సరం నేను ఎంతవరకు ఆయన పని చేశాను, నెక్స్ట్ ఇయర్ ఏ పని చేయగలను నేను, ఇంకా ఉత్సాహంతో చేసే ఆ గొప్ప పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ చిన్న మాట ఎంత బాగుంది మనకి. ఇది మొదలుకొని, చక్కగా చెప్పింది చెల్లి, అయితే ఇది మొదలుకొని, ఎంత బాగుండేదండి. అది ఆశీర్వదిస్తాడు. దేవుడు మాట తప్పని దేవుడు అండి, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? నువ్వు కష్టపడుతుంటే, నువ్వు పని చేయాలి, శ్రమ పడాలి, పని చేయాలి. పని చేసిన వానికి ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం లేకుండా లేదండి. ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎప్పుడంటే దాని వెనక ముందు మనం పని చేస్తున్నామా లేదా, మనకి మన పని ఉందా లేదా, అది దేవుడు గమనిస్తాడు. చాలామంది ఆ వచ్చిన వరకు చూస్తే ఆ పైది ఎందుకు చూడరా అనిపించింది నాకు. పైది కూడా మనం చూడాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చాలాసార్లు అనుకుంటాం, ఏమండి నాకు ఆసక్తి ఉంది కానీ నేను చేయలేనండి. అదా మనలో చాలామంది, నేను చేయలేనండి, నాకు చేత కదండి, నాకు అంత నైపుణ్యత లేదండి, అంత స్కిల్ నా దగ్గర లేదండి. నిజమే, చాలామందిలో ఈ మాట ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాట చెప్పేది దేవుడు కాదు, దెయ్యము అని నేను గట్టిగా చెప్పగలను. నీకు చదువు ఉందా లేదా, అందం ఉందా లేదా, మాట వచ్చా రాదా. రాత్రి ఒక చిన్న న్యూస్ చూశాను. అతనికి 2 కాళ్ళు మోకాళ్ళ దాకా లేవు, ఒక చెయ్యి ఆటోమేటిక్ షోల్డర్ దాకా లేదు. కానీ అతను కృత్రిమ యొక్క కాళ్ళు, కృత్రిమ చేతులు పెట్టుకుని జొమాటోలో ఇంటింటికి హౌస్ డెలివరీ ఇస్తున్నాడు, బైక్ వేసుకుని వెళ్ళి. బట్ సిగ్గనిపించింది అది చూడంగానే. ఒక్క చెయ్యే ఉంది, 2 కాళ్ళు మోకాళ్ళ వరకు లేవు. తయారు చేయించిన కాళ్ళను మోకాళ్ళ నుంచి అతికిచ్చి, తయారు చేసిన చేతిని కుడి చేతికి పెట్టి స్కూటీ మీద జొమాటోలో హోమ్ డెలివరీ ఇస్తున్నాడండి. బ్రతకడానికి ఎంత ఆసక్తి తన జీవితంలో, బ్రతకడానికి అంత ఆసక్తి అయితే భయంకరమైన నరకంలోకి వెళ్ళవలసిన మనల్ని తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చిన యేసుక్రీస్తుకి నువ్వే ఏ ఆసక్తి చూపించి ముందుకు వెళ్ళగలవు, ఏం చేసి ఆయన ఆనందింప చేయగలం మనం? ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనందరికీ తెలిసి ఈ లోకాన్ని వెలిగించింది ఎవరు? ఈ లోకాన్ని వెలిగించింది మనమైతే యేసుక్రీస్తు అంటాం. మరొక పక్క ఈ లోకాన్ని వెలిగించిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. ఏం పేరు? ఎడిసన్. మీకు తెలుసా, 3వ తరగతి చదువుకునే సమయంలో స్కూల్కి వెళ్తే అతనికి ఒక చెవి సరిగా వినపడదు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఒక లెటర్ రాసి తన జేబులో పెట్టి మీ అమ్మకి ఇచ్చే అన్నాడు. ఒక
ఒక లెటర్ రాసి జేబులో పెట్టి మీ అమ్మకి ఇచ్చే అన్నాడు. ఆ లెటర్ తీసి వాళ్ళ అమ్మ చదివే వరకు ఏముంది తెలుసా, మీ అబ్బాయికి చెప్పే అంత జ్ఞానవంతునికి ఎక్కడ లేరు, దయచేసి మీ బాబుని బడికి పంపించమాకండి. అంటే బాగా అల్లరి, తనకు అది కాక వినపడదు. ఇక మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేం, దయచేసి పంపించమాకండి. తల్లి అయితే అలాగ చెప్పిందా కుమారుడికి? కాదు. నువ్వు చాలా జ్ఞానవంతుడు అంటున్నానా, నీ జ్ఞానానికి చెప్పే అంతటోళ్ళు ఆ టీచర్స్ కాదు, కాబట్టి ఈ రోజు నుంచి నేను నీకు టీచింగ్ చేస్తాను, నేను బోధిస్తానని చెప్పి నిరుత్సాహపరిచిందా? అరే నిన్ను కన్నందుకు నీకు బడిలో కూడా చెప్పరంటరా అని చెప్పి నిందల పాలు చేసిందా? జాగ్రత్త వింటున్నారా? సో మనలో చాలామంది మనం ఇదే మాట అంటాం, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, నువ్వెప్పటికింతే. ఇక్కడే దేవుని యొక్క గుణగణం మనం కోల్పోతున్నాం, ఎదుటి వ్యక్తిలో ఉన్నదాన్ని కూడా మాయ చేసేస్తున్నాం. మనం చేయగలం. హల్లెలూయా. చెప్పండి, నేను చేయగలను, ఏదైనా చేయగలను. ఎప్పుడు? యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి. చెప్పండి ఒకసారి, ప్రోత్సహించండి పక్కగా. యేసయ్య నీతో ఉన్నాడు, నువ్వు ఏదైనా చేయగలవు. 3వ తరగతి చదువుకునే వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ ఊరకనే ఉన్నాడా? లేదు. తల్లి బోధించడం ప్రారంభించింది, తల్లి చదువు చెప్పడం ప్రారంభించింది. ఈరోజు బలుపుని కనిపెట్టిన వ్యక్తి ఒక్క బలుపే కాదు, చాలా విషయాలు, చాలా మిషన్లు కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని వెలిగించిన వ్యక్తిగా మారాడు థామస్ అల్వా ఎడిసన్. హల్లెలూయా. మరి తన జీవితంలో ఏముంది? అయిపోయింది నా జీవితం అనుకున్నాడా? ఇంతటితో నా జీవితం ముగిసింది అనుకున్నాడా? అలాగే తల్లి ఏమైనా నిరుత్సాహపరిచిందా? లేదు. తల్లిలో యేసయ్య ఆత్మ ఉంది కాబట్టి తల్లి కుమారుడిని ప్రేరేపించింది. హల్లెలూయా. కుమారుడు ప్రేరేపించబడ్డాడు, కుమారుడు ఈ లోకాన్ని వెలిగించాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? యేసుక్రీస్తు నిజమైన వెలుగు ఈ లోకానికి, నేనైతే తాత్కాలికమైన వెలుగుని తీసుకొచ్చాను. ఆమేన్. మరి ఆ వ్యక్తే, ఆ చెవి వినపడక చెవిటిగా ఉన్న వ్యక్తే, స్కూల్లో అల్లరితో ఉండి స్కూల్ నుంచి నెట్టివేయబడిన వ్యక్తే ఇంత గొప్పవాడైతే మరి నీకు అన్నీ ఉన్నాయిగా. కళ్ళు బాగున్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి, చాలా చక్కగా మాట్లాడగలవు. ఆమేన్. నిజం, చాలా చక్కగా నేను మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాను. కొంతమంది ఇద్దరు తగాదాడుకుంటే చక్కగా వాళ్ళిద్దరి మధ్య సమాధానం తీసుకురాగలరు. దేవుడు వారికి ఆ నైపుణ్యత ఇచ్చాడు. ఆమేన్. కొంతమంది వాళ్ళలో ఆ ముఖంలో ఉన్న కవలికలను బట్టే ఎదుట వ్యక్తిని వాళ్ళ వైపు మళ్లించుకోగలరు. దేవుడు వారికి ఆ నైపుణ్యత ఇచ్చాడు. హల్లెలూయా. నిజం, ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక నైపుణ్యత ఇచ్చాడు కదా. మరి ఆ నైపుణ్యతతో నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఉద్యోగాలు ఇచ్చాడు కొంతమందికి వ్యాపారాలు ఇచ్చాడు, కొంతమందికి చక్కటి బిజినెస్లు ఎదగడానికి సహాయం చేశాడు. దాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? ఎందుకు ఇచ్చాడు? కేవలం నీ కుటుంబం కోసమేనా? కేవలం మీరు సంతోషంగా ఉండటానికైనా? కాదండి. దానితో పాటు దేవుని యొక్క గుణగణాలని వ్యక్తపరచడానికి, అందరికీ తెలియచేయటానికి. హల్లెలూయా. అవును, ఒక కార్ డ్రైవర్గా ఉన్నాం, ఎందుకు వచ్చింది ఆ స్కిల్? ఒకప్పుడు తెలీదు, కానీ ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళలో ఉన్న కొన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు దాన్ని మనం ఆసరాగా తీసుకుని దేవుని యొక్క గుణగణాలను అలాగే చెప్పాలి. దేవుని యొక్క దేవుడు ఉన్న ఆ విధానాన్ని, దేవుడు మనలో పెట్టిన ప్రేమను వాళ్ళకి తెలియచేయాలి. నేను ఉత్సాహపరుస్తున్నాను. ఎవరు ఏది చేయలేదు అని అనుకోకూడదు ఎప్పుడు. ఆమేన్. చాలామంది గురవయ్య గారు అంటే, నేను చదువుకుంటే ఈ పాటికి సేవకుడిని. చదువు అవసరం లేదండి, చదువే అవసరం లేదు. చదువు అవసరమా? కానీ దేవుడు చూస్తుంది ఎవరినంటే పని చేసేవారిని చూస్తున్నాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది పని పాట లేనివారు కాదు. అందరూ చెప్దాం హల్లెలూయా. పని చేసేటప్పుడే దేవుడు వారిని పిలిచాడు. తెలుసా? పేతురుని ఎక్కడుంటే పిలిచాడు?
చేపలు పట్టుకుంటున్నాడు, వల బాగు చేసుకుంటున్నాడు. మత్తయ్య ఎక్కడుంటే ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అందరూ పని చేసేవాళ్ళే. పని చేసేవాడే ఇక్కడ పని చేయగలడు. హల్లెలూయా. సోమరిపోతులు కాదు. ఎందుకంటే ఆ పని చేసేవాడికే ఈ గుణగణాలు ఇంకా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉన్నప్పుడు ఇంకా ఆసక్తితో ముందుకు సాగగలడు. ఏమంటాడంటే, ఇదిగో పేతురురా, ఇప్పుడు వరకు నువ్వు చేపలు పడుతున్నావు, నీకు మరొక స్కిల్ నేర్పిస్తా. ఏంటి తెలుసా? మనుషులు పట్టే జాలరుగా మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నేను ఏమీ చెయ్యలేను అని ఎప్పటికీ అనుకోకూడదు. నేనేం చేయలేను, నేను చెప్పలేనండి, నా వల్ల కాదు. నో, మీరు చేయగలరు. దేవుడి ఆత్మ మనలో ఉంది, మనల్ని ఆ ఆత్మే ముందుకు నడిపిస్తుంది. బైబుల్ ఎంతమంది అండి, యేసేపు ఏం చదువుకున్నాడు? ఇందాక మనం చూసాం. యేసేపు ఏం చదువుకున్నాడు? తండ్రిదండ్రుల దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఎంత గొప్ప విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తన జీవితం? ఒక పని మనిషిగా స్టార్ట్ అయింది, హౌస్ కీపర్గా స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళింది తన జీవితం? ఒక ఖైదీ అయ్యాడు, తర్వాత ప్రధానమంత్రిగా మారాడు. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రి పోస్ట్ ఉందా అక్కడ? లేదు. ఈయన కోసమే క్రొత్తగా సృష్టించారు. అప్పుడు ఒకవేళ ఈ రోజుతో నా పని అయిపోయింది అని యేసేపు ఎప్పుడైనా అనుకుని ఉంటే ఈరోజు యేసేపు గురించి మనం ధ్యానించే పరిస్థితి లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను దేవుని సహాయంతో ఏదైనా చేయగలను. ఇది మన జీవితంలో ఈ ఆసక్తి ఉండాలి. ఇది మనల్ని ఏం చేయాలంటే దినదినము తినివేసే విధంగా ముందుకు రావాలి. హల్లెలూయా. నేను పని చేయాలి నా కుటుంబం కొరకు, నా కోసం దేవుడు చేసిన బలియాగాన్ని బట్టి ఆ దేవుని సువార్త కొరకు నేను పని చేయాలి. నేను పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఇది మొదలుకొని దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గిడి చెప్పులు కొడదాం. హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుని నిశ్చయమైన ఆశీర్వాదం మనకు వస్తుంది, ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది. ఇరుగు పొరుగు కూర్చున్నప్పుడు అనవసరమైనవి కాదండి, అవసరమైనవి సాక్ష్యాలు పంచుకోవాలి. మీరు చక్కగా మాట్లాడతారు. కొంతమంది మాట్లాడుతుంటే పక్క వాళ్ళు అసలు ఇంకో జోలికే వెళ్ళరు, అంత చక్కగా మాట్లాడతారు కొందరు. అటువంటప్పుడు అనవసరమైన మాటలు ఎందుకు? యేసుక్రీస్తు గురించిన మాట్లాడాలి. ఆమేన్ కదా. యేసుక్రీస్తు గురించిన విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మణిని చూడంగానే నాకు జ్ఞాపకం వచ్చింది. చాలా మనం అనుకోలే యాక్చువల్గా ఒక ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంది మణి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకోలేదు వాస్తవంగా, మా ఇంట్లో ఉన్న వ్యక్తే, కానీ అనుకోలేదు. అప్పుడప్పుడు వెళ్తే చూస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్య ఒక హిందీ వాళ్ళు వచ్చారు, ఒక ఫ్యామిలీ. తనేం చదువుకోలే పెద్దగా, బైబిల్ చదువుతుంటే నాకు తెలిసి హై స్కూల్ దాకా వెళ్ళి ఉంటుంది. అంటే హై స్కూల్ దాకా అంటే 7 దాకా వెళ్ళామమ్మా, 8 దాకా వెళ్ళావు. హై స్కూల్ దాకా కూడా వెళ్ళలేదంట, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఆగింది. బైబిల్ అయితే కొద్దిగా చదువుతుంది. వాళ్ళు వచ్చి ఈ పప్పాయి కాయని ఎంత అని వాళ్ళ భాషలో అడిగితే 30 అంటుంది. హల్లెలూయా. ఇది చెప్దాం. హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయాను. 30 అంటే ఎక్కడ నేర్చుకుంది? అంటే మన జీవనోపాధి మనకు ఆసక్తిని తీసుకొచ్చి మనకు నేర్పిస్తుంది, పాఠాలు నేర్పిస్తుంది. ఆమేన్. చదువు రాని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, చదువు రాని వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు, చదువు రాని వారు హిందీలో మాట్లాడుతున్నారు. కారణం, వేరే రాష్ట్రాలు వెళ్ళాం బ్రతుకు తెరువు కోసం. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? మాట్లాడాలి, నేర్చుకోవాలి. మరి నువ్వు దేవుని గుణగణాలను ప్రచురం చేయడానికి ఏమి నేర్చుకుంటున్నావు? దేని మీద ఆసక్తి చూపిస్తున్నావు? వాళ్ళతో మనం మాట్లాడలేమండి. ఎందుకు మాట్లాడలేము? వాళ్ళతోనే కలిసి పనిచేసే అవకాశం వస్తే మాట్లాడాలి కదా, వాళ్ళతోనే కలిసి జీవించాల్సి వస్తే మాట్లాడాలి కదా, నేర్చుకోవాలి కదా. అంటే కేవలం జీవనోపాధికైతే ఆసక్తి చూపిస్తావు, దేవుని కార్యాలకైతే ఆసక్తి చూపించలేమా? ఈరోజు దేవుని మనతో సూటిగా మాట్లాడుతున్న మాట దేవుని బిడ్డ.
మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను నా సొంత కార్యాల కోసం ఎంత ముందుకెళ్ళాను, ఏమేమి నేర్చుకున్నాను, మరి దేవుడు నాకు ఇచ్చిన రక్షణని నాలోనే ఉంచుకుంటున్నానా, మరి దాన్ని ప్రచురం చేయడానికి నేనేం నేర్చుకున్నాను? ఆమేన్, హల్లెలూయా. ఒక చక్కటి స్టోరీ మనం చదివి ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30, అలాగే లూకాసు సువార్త 19వ అధ్యాయం 11 నుంచి 27. ఒక చక్కటి స్టోరీ ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు వారే ఈ ఉపమానాన్ని చెప్పాడు. లూకాసు సువార్త 19 చూద్దాం మనం. లూకాసు సువార్త 19, 11 నుంచి 27 చదవండి ఎవరైనా. ఏమనగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ ఉపమానం ఎంత భావంతో యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. రాజకుమారుడు రాజ్యమును సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై. ఆగుదాం ఒకసారి. ఎవరు ఈ రాజకుమారుడు? నా యేసయ్య. హల్లెలూయా. సిలువ మరణము ద్వారా ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. గడి చప్పలు కొడదాం. హల్లెలూయా. సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఉంటాడా? త్వరలో రానయ్య ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులని ద్వేషించి అతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. కొందరైతే ఏమంటున్నారు, అసలు ఆయన అధికారం మాకు వద్దయ్యా, మేము ఆయన అధికారం కింద ఉండమని ఆయన వెళ్ళిన తర్వాత ఆ రాజుగారికి లేఖలు పంపారు. ఆ తర్వాత కొందరు ఏం చేశారు? చదవాలి అక్కడ. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువుడని ఆజ్ఞాపించిన. హల్లెలూయా. అందరూ ఒకసారి పైకి చూద్దాం. ఇప్పుడు మనల్ని అడుగుతున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం చేయాల్సిన బలి వెల అంతా చెల్లించేశాడు. వెళ్ళాడు, వస్తున్నాడు. వచ్చిన తర్వాత మనల్ని అందరిని అడిగే ప్రశ్న, బాయ్ మీకు నేను ఇచ్చినది ఏం చేశారు? ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, మీకు అనేకమైనవి ఇచ్చాను. హల్లెలూయా. నైపుణ్యతనిచ్చాను, నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చాను ఆఫీసులో. ఆ ఆఫీసులో ఎంతమందిని వెలిగించావు? ఆమేన్. అర్థమవుతుందా? యవనస్తురాలుగా నువ్వు రక్షించబడ్డావు, చక్కటి కాలేజీలో సీట్ ఇచ్చాను. ఏం చేసావు? అమ్మా నాన్నల ముందు బాగా ఉంటూ కాలేజీలో సరదాలు చేసుకుంటున్నావా? యవనస్తురాలా, యవనస్తుడా? దేవుడు అడుగుతాడు మనల్ని, ఏం చేస్తున్నావు? ఎవరికి లేని పని నీకు ఒకటికి అప్పు చెప్పాను, నేను వచ్చాను. ఆ పని ద్వారా ఏం చేసావు? నీ సొంత ఇంటిని పోషించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నావా, లేదా నా గుణగణాలను ప్రచురం చేసే విధానంలో కూడా ఆసక్తిగా ఉన్నావా లేదా? అరే చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే, చేయకపోతే భయంకరమైన పరిస్థితి. అంటాడు సోమరి అంటాడు. 2 అంటాడు నువ్వు అవిధేయుడివి అంటాడు కదా. ఇక్కడ చివర ఆయన వచ్చి అంటాడు, అయ్యా నువ్వు అక్కడ వెతకపోయినా కోస్తావు, లేని దాన్ని తీసుకొస్తావు. నువ్వు కఠినుడు కాబట్టి నేనేం చేసిన తెలుసా, గుడ్డలో జుట్టి నువ్వు ఇచ్చిన డబ్బులు గొయ్యి తీసి పూడిపేసి వచ్చా, ఇదిగో నీ డబ్బులు నీకు. అంత కఠినని నీకు తెలుసుగా. అలా తెలిసినప్పుడు కనీసం బ్యాంకులన్నా పడేయచ్చుగా, వడ్డీ అన్నా వచ్చేది. ఎందుకంత సోమరితనంగా ఉన్నావు అంటే, ఒకటి నా మాట వినాలని అసలు నీకు లేదా? నా మాట అంటే నీకు లెక్కలేదా? నీకు ఇచ్చినవన్నీ నీ సొంతంగానే ఉపయోగించుకున్నావు, కానీ దేవుని రాజ్యం కోసం ఏం ఉపయోగించావు? అవి పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ చీకట్లో పడేయండి. అతని దగ్గర ఉన్న దాచిపెట్టిని అవి తీసుకొచ్చి ఎక్కువ సంపాదించడానికి ఇవ్వండి. హల్లెలూయా.
రివార్డు కూడా ఉందండి ఇక్కడ. 10కి 10 ఎవరైతే సంపాదిస్తారో సంపాదించినవి తీసుకొచ్చి మళ్ళీ అతనికి ఇచ్చేస్తాడు. అంతేకాదు దేవుని యొక్క సంతోషంలో పాలి భాగస్థుడిగా అయ్యే భాగ్యాన్ని ఇస్తాడు. మీ అందరికీ ఒక చక్కటి ప్రశ్న. మీరు చేస్తున్నట్లే దేవునికి స్తోత్రం, ఇంకా బాగా చేయండి. ఒకవేళ చేయకుండా దాచిపెట్టినట్టయితే నువ్వే ఎక్కువ శ్రమ చేస్తున్నావు. ఒక డబ్బును దాచిపెట్టాలని ఎంత కష్టం తెలుసా? చాలా కష్టం. డబ్బు లేదనుకుంటే ఇబ్బంది. డబ్బు ఉంది అని ఇంట్లో ఉంటే నిద్రపోతారా? చెప్పండి అమ్మ, నిద్రపోతారా? గంటకు ఒకసారి బీరువా తీసి ఉండయా లేవా? నాకు తెలిసి ఈ ఇద్దరు వ్యక్తుల కంటే మూడో వ్యక్తి గుంట తీసి పాతి పెట్టాడు కదా, రోజుకు ఒక్కసారి అని వెళ్ళి నా వెనకాల ఎవరైనా వచ్చి మళ్ళీ తీసారేమోనని ఏం చేయాలి? చూడాలి. భయం. అంటే ఇతను సోమరి కాదు, దేవుని మాట వినకూడదని అవిధేయుడు. ఇతని దగ్గర స్కిల్ ఉంది, అందరికంటే ఎక్కువ పని చేయగలిగిన శక్తి కూడా ఉంది, కానీ ఇతడు అవిధేయుడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం అవిధేయులుగా ఉండకూడదు. ఆమేన్. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అవిధేయులుగా ఉండకూడదు. దేవుడు అప్పచెప్పిన పని విషయంలో ఆసక్తులై ఉండాలి. నాకేది రాదనుకోమాకండి, దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి. అన్నీ ఇచ్చాడు దేవుడు మనకి. ఏది లేని వాళ్ళు చాలామంది చేస్తున్నారు. మీరు అందరూ చూసే ఉంటారు. ఒక ఆయన సువార్థికుడు నిక్, 2 పాదాలు ఉన్నాయి ఆయనకి, 2 కాళ్ళు లేవు. చిన్న వయసులో చనిపోవాలనుకున్నాడంట. ఇలా పుట్టడం ఎందుకు, చనిపోతే పోవాలనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సువార్థికుడిగా మారాడు. హల్లెలూయా. చాలామంది ఉన్నారు భక్తులు మనకి ఆదర్శంగా, మాదిరిగా యేసుక్రీస్తు వైపే చూస్తూ వారి జీవితాల్ని యేసుకి అంకితం చేసి ముందుకు సాగిన వాళ్ళు. మనం ఏ కాడికి? మన సొంత కార్యక్రమాలు. బైబిల్లో ఉంది, ఏ నాటికి ఆ నాటికి సరిపోతుందంట. మొదటిగా మనం ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా. అది ముందు చేయాలి. నీకు బట్టలు కావాలని తెలుసు ఆయనకి, నీకు భోజనం కావాలని తెలుసు, నీకు బంగారం కావాలని తెలుసు, నీకు ఇల్లు కావాలని తెలుసు ఆయనకి. కానీ ఇవన్నీ రావాలంటే మొదటిగా ఆయన గుణగణాలని మనం ప్రచురం చేయాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఏమీ లేని వారం, ఇప్పుడు అన్నీ ఉన్నవారుగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఒంటరి, పట్టించుకున్న నాదుడు లేడు. ఈరోజు ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చేవారికే మన ఇంటికే పరిగెడుతున్నారు అందరూ. సో నువ్వెంత చాలా మంచివాళ్ళు, మేము అప్పుడు అర్థం చేసుకోలేకపోయాం మిమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అబద్ధాలా? అది దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నీ జీవితాన్ని ఆశీర్వదించాడు. కానీ నీవే అవిధేయుడిగా ఉండి ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయి ఇంకా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి మీ ప్రేమతో హెచ్చరిస్తున్నాను. యేసుక్రీస్తుకి 12 సంవత్సరాల వయసులోనేముంది? తన తండ్రిని గురించిన ఆసక్తి, తన తండ్రి పనిని గురించిన ఆసక్తి. ఇదిగో ఈరోజు మనకు ఏ ఆసక్తి ఉంది? ఈ సంవత్సరం చాలా వస్తువులు, అది సెకండరీ అండి, అది రెండవది. మొదటిది, నేను ఈ సంవత్సరం రక్షించబడి ఎంతమందిని యేసు వైపుకు మళ్ళించాను. ఆమేన్. ఎంతమందిని దేవుని వైపు మళ్ళించాను, ఎంతమంది కొరకు ప్రార్థించాను, నా ప్రార్థన ఎందరి జీవితాల్లో ఫలిస్తుంది ఆలోచించుకుని ఇంకా ఉప్పొంగుతూ ముందుకు సాగేవారిగా ఉండాలి. ఆ విధంగా మనం కరిగిపోవాలండి. ఆ విధంగా మనం ముందుకు సాగాలి. ఆ తండ్రి పని గురించి, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు పని గురించి మనకు ఆసక్తి పెరగాలి. ఆ ఆసక్తితో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించునుగాక.